శ్రావణమాసంలో ఉపవాసాలు ఎందుకు ఉండాలి? శివాలయాలు ఎందుకు జనంతో నిండిపోతాయో మీకు తెలుసా? ఈ శ్రావణమాసం కాలంలోనే సముద్రమథనం జరిగి హాలాహల విషం బయటకి వచ్చారి. అప్పుడే శివుడు ఆ విషాన్ని తాగేశాడు. అయితే ఆ విష ప్రభావం వలన శివుడు తీవ్రమైన వేడిని అనుభవించేవాడు. ఆ వేడిని తగ్గించడానికి దేవతలు శ్రావణమాసంలో ప్రతిరోజు గంగాజలంతో అభిషేకం చేసేవారు. దానికి మెచ్చిన శివుడు అనేక విధాలుగా శుభ ఫలితాలను వారికి అందించేవారు. అందుకే భక్తులు కూడా ఈ నెలలో శివుడిని శాంతపరిచేందుకు అభిషేకాలు, పుష్పార్చనలు, వ్రతాలు ఇవన్నీ శ్రావణంలో చేస్తారు. అంతేకాకుండా ఉక్త సోమవారం ఉపవాసం ఉండిన ఆది ఎన్నో ఉపవాసాలతో సమానమని అంటారు. ఉపవాసం మరియు పూజ చేస్తే కుటుంబ శుభం కలుగుతుందని, ఆయుష్కాలం పెరుగుతుందని, వివాహ యోగం మరియు శుభఫలాలను అందించే ఓ దివ్యకాలంగా మారుతుంది. అయితే శ్రావణమాసం శివుడు భక్తుల ప్రార్థనలకు తక్షణ ఫలితాలు ఇస్తాడు అని తెలుసుకున్నారు కదా. కానీ శివుడు అంత వేడి విషయాన్ని ఎందుకు బయటకి ఊలేలేదు? ఈ శ్రావణమాస కాలంలో ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు